జగిత్యాల రాయకర్ మున్సిపాలిటీలో గులాబ్ జెండా ఎగరవేస్తామని స్వార్థపూరిత రాజకీయాలతో జగిత్యాల కలుషితమైందని ఎమ్మెల్సీ ఎల్రమణ అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామని అన్నారు. 2029లో అధికారం బీఆర్ఎస్ దేనని సీఎం రేవంత్ రెడ్డి భాష మాదిరిగానే వారి నాయకుల భాష ఉందని, స్వార్థ రాజకీయాల కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 2014లో ఓడిపోయినా కేసీఆర్ సంజయ్ కుమార్ ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాలను సైతం కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధి కోసం పార్టీని విడిన చెప్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దొంగల మాటలు, కపట నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహించారు. సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందులో ప్రధానంగా పురపాలక సంఘ, నగరపాలక సంఘంగా జరుగుతుంది. గత నెల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉండేటువంటి కార్పొరేషన్లు, అదేవిధంగా పురపాలక సంఘాలు వాటిని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఏ కార్యకర్తల కష్టాల మీద మనం వివిధ స్థాయిలకు వెళ్తామో, పార్టీ పనులు చేస్తామో అటువంటి కార్యకర్తలను ప్రజల్లో ఆదుకున్నటువంటి గుర్తించి టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత చెప్పని అందరికీ వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీతో, ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఇస్తున్నటువంటి నష్టాన్ని నివారణ చేయాలని చెప్పండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నటువంటి దావసంత సురేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి పార్టీపరమైనటువంటి బాధ్యత ఇవ్వడం, దానికి అనుగుణంగా అందరూ సమిష్టిగా కృషి చేస్తుంటుంటే దానికి తోడుగా శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ ఉపనేతగా, అనుభవమైనటువంటి నాయకులుగా, శాసనమండలిలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా అనుభవించుకొని ఈ రెండు పురపాలక సంఘాలు జగిత్యాల, రాయకల్ సాధ్యమైనంత వరకు కౌన్సిలర్ని గెలిపించుకోవడం, అన్ని విధాల ప్రయత్నాలు చేసి గులాబీ జెండా ఎగరేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని చెప్పంటే వెనువెంటనే మేమందరం గత నెలలో సంక్రాంతి పండుగ ఉండే, సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో పిల్లదశల సమక్షంలో అందరం కలిసి ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆహ్వానించి చెప్పడం జరిగింది. అందరూ బాధ్యత తీసుకోవాలా, పనిచేయాలని చెప్పడం. అనుగుణంగా ఎవరు ఊహించని రీతిలో ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధనలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఒకనాడు ఒకరితో బయలుదేరినటువంటి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. అదే స్ఫూర్తితోని ఈ జగిత్యాల రాయకల్లు తప్పకుండా సాధించుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి యువకులను, ఉద్యమకారులను, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను, ప్రజా సంబంధాలు కలిగినటువంటి వాళ్ళను, ప్రజలకు సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి టికెట్లన్నీ కూడా అందరం కలిసి అన్ని విధాలు ఆలోచించడం జరిగింది. మీ అందరి ద్వారా జగిత్యాల కాన్స్టిట్యున్సీ, జగిత్యాల పట్టణం, రాయకల్ పట్టణం ఓటర్లు అందరూ కూడా ప్రధాన విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తగా జీవితం ప్రారంభించి 30 ఏళ్ళుగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మీరు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోకసభ సభ్యునిగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా, నేడు శాసన మండలి సభ్యునిగా, బీఆర్ఎస్ పార్టీ ఉపనేతగా ఉన్నటువంటి నేను మా వాళ్ళందరినీ కలుపుకొని గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి విజ్ఞప్తి 30 ఏళ్లలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తాగివ్వకుండా, ఆరోపణలు రాని విధంగా ఒక నిజాయితీగా, నిబద్ధతగా, క్రమశిక్షణ సైనికుల మాదిరిగా మేమందరం పనిచేసినాం. మాతో ఉన్నటువంటి వాళ్ళతో పని చేయించినాం. మొదటికెళ్ళి చెప్పేది కూడా 94 నుంచి మా శక్తి మేరకు పనిచేసి పెడతామని చెప్పాలి.
ప్రజాప్రతినిధి ఎన్నికైనా అవకాశం రాకున్నా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నిరంతరం ప్రజాప్రతినిధి ఉంటామని చెప్పినా దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. నిజాయితీ కలిగినటువంటి నికార్సైనటువంటి వ్యక్తులను మేము ఈరోజు నియమించినాము. మా పార్టీ పరంగా మేము ముందుకు వచ్చినాము. మేమందరం కూడా కష్టపడుతున్నాం. 2020 జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఏ విధంగా అయితే 2018, 2023లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందో అదే విధంగా 28 ఎగిరిన లక్ష్యంతో మేము అందరం కూడా కలిసికట్టుగా ఉండి కంకణబద్దులై నిరంతరం ప్రజాప్రతినిధి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే 90 నుంచి 2014 వరకు నెలల 15-20 రోజులు నేను జగిత్యాలనే ఉంటుంటే ఈ ఎన్నికల తర్వాత కూడా నా శేష జీవితం ఉన్నంత వరకు ప్రతి వారం 3-4 రోజులు నెలకు 15-20 రోజులు జగిత్యాల అందుబాటులో ఉండి వ్యక్తిగత సమస్యలే కానీ సామాజిక సమస్యలే కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అందించే విధంగా కట్టుబడి పనిచేస్తామనేటువంటి మాట ఇవ్వడం కొరకే ఈరోజు పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. ఆ రోడ్డు మీద మాట్లాడుకునేటువంటి చిల్లర మా వ్యక్తులుగా పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇళ్లలో ఉన్నటువంటి తల్లులను కుటుంబ సభ్యులను కూడా ఘోరాతిఘోరంగా మాట్లాడుకునేటువంటి సంస్కృతి రావడం అనడం వాళ్ళ తప్పు. అనే విధంగా వీళ్ళు బాధ్యత ఉండడం కూడా వీళ్ళు మరింత ఇప్పటికైనా కానీ ఒక విద్యావంతుడని చెప్పని, ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉందని చెప్పని, ఉద్యమకారుడు కాకున్నా కానీ పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా ఆహ్వానించి టికెట్ ఇచ్చి మొదటి ప్రయత్నంలో ఓడిపోతే కూడా ఎన్నికల ఓట్ల ప్రకారంగా ఓడిపోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ పరంగా తనే శాసనసభ్యుల విధంగా పని చేస్తా అని చెప్పిన మాట ఇచ్చి నాయకత్వాన్ని బలపరిచింది, బలోపేతం చేసారు. ఎదురుగుండేటువంటి శాసనసభ్యులుగా జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ వేదిక మీద మా కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి బోర్నపల్లి గోదావరి వంతెన కావాలంటే నిమిషాలల్లా ఆదేశాలు ఇచ్చేసి జియో ఇచ్చేసి దాని నిర్మాణం పిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధి ముందు పెట్టినప్పుడు అత్యంత బాధ్యతమైనటువంటి పరిపాలకునిగా అటువంటి శాంపిల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అదేవిధంగా మన ప్రధానంగా మన కళ్ళ ముందు మన జగిత్యాలనే ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసేసి స్వార్థ రాజకీయాల కొరకు, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు, బందిమాదుల కొరకు ఇటువంటి రాజకీయ క్రీడ మాత్రం అది ఎవరు క్షమించరు. అది రాజకీయాల కొత్త భాష అవుతుంది. రాహుల్ గాంధీ గారే స్వయంగా 23 ఎన్నికలలో రాజ్యాంగ పరంగా ఎన్నికలలో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పార్టీ మారినట్టయితే వెంటనే చర్యలు చేపట్టాలా, వాళ్ళ యొక్క పదవులు తీసేయాలని చెప్పిన మాట చెప్పింది రాహుల్ గాంధీ గారే. ఒకవైపు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ పార్టీలో ఉండేటువంటి సభ్యుడు కూడా ఇతర ఐక్య పార్టీల సభ్యత్వం సఖ్యత ఉండడానికి లేదు. నీ పార్టీతో ఉండేటువంటి సిద్ధాంతాలకు నువ్వు కట్టుబడి ఉండాలా, నీ పార్టీ నాయకుని ఆశయాలను కొనసాగించాలా. నువ్వు ఏ పార్టీ ద్వారా ఎదిగిన పార్టీని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంటుంది. అవన్నీ వదిలేసేసి అభివృద్ధి కొరకు పోతున్నా అంటే అభివృద్ధి కొరకు మంజూరైన నిధులు ఎవరివి? రేవంత్ రెడ్డి ఇంట్లోయా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్యా? ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా, ప్రభుత్వం తీసుకుంటే అప్పుల ద్వారా, విధానపరమైన నిర్ణయాలతోని క్యాబినెట్లో చర్చించి ప్రజల అవసరాలు తీర్చే విధంగా అది బాధ్యత. అది ఒక ముఖ్యమంత్రి అయినా కానీ, ఒక మంత్రి అయినా కానీ, ఒక ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు సమస్యలు పరిష్కారం కాకపోతే అడ్డుకున్నటువంటి చరిత్ర ఉంది, నిలదీసే చరిత్ర ఉంది. ఆ బాధ్యత కూడా పౌరునికి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. అటువంటి దేశంలో, అటువంటి ప్రజాస్వామ్యంలో ఈ కపటనాటకాలేంది, ఈ దొంగ మాటలేంది? కనుక ఒక బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నామని చెప్పిన అవకాశం ఇస్తే పరిధి దాటినావు కనుక నైతిక బాధ్యతగా రాజీనామా పెట్టు. మా పార్టీ అధినాయకుని యొక్క ఆదేశం, రాజీనామా పెట్టు. ప్రజా కోర్టులో ఎన్నికలలో నీకు శిక్ష పడడం ఖాయమని చెప్పి మనం చేస్తున్నాం. ఒకవైపున చూస్తున్న ఎదురుగా ఉన్నటువంటి నాయకుడు కూడా అనుభవించిన వ్యక్తి, తను కూడా అప్పుడు స్థానం కోల్పోతున్నాడు.
మనం సీనియర్లం, మనకు వేదికలు ఉన్నాయి. ఆ కలిసి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ అయినా. తన నోటికి వచ్చినటువంటి పిసిసి పదవి కూడా నాకు వారు నాటి నుంచి నేటి వరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా లేదు. పార్టీల పరంగా, పార్టీ ఎజెండాల పరంగా ముందుకెళ్ళే నేచర్, పిసిసి వచ్చినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీ కూడా ఆ విధంగా అవమానించడం అనేది అది మంచిది కాదు, అది సంప్రదాయం కాదు. వీరు సహనంగా ఉండాలా, వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి. ఇక్కడ మా దగ్గర లేకుండా నాకన్నా సీనియర్ 12 మంది ఉండ్రి, అందరిని ఒప్పించి నడిపించినా కదా. జిల్లాలో ఉండ్రి, ఇక్కడికి వెళ్ళి ఒక స్ఫూర్తికరమైనటువంటి వాతావరణం జగిత్యాల ఎలక్షన్ అంటే తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎన్నికలు గమనిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పండి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కాన్స్టిట్యూన్సీలు, ఇటు జగిత్యాల వనపర్తి హోరాహోరు పోరేటువంటి ప్రజలలో ఉత్కంఠ మతం ఉన్నటువంటి ఒక మంచి నాయకత్వం ఉన్నది, ప్రజల కొరకు పోరాట నాయకత్వం ఉన్నది, ప్రజల శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు. ఇక్కడి ప్రజలు నాయకుల పేరు చెప్పుకుంటే వాళ్ళ గౌరవించే విధంగా మన ప్రవర్తన ఈ రోజు ఇవాళ ఇటువంటి వాళ్ళ తయారైన అనే బాధ కలిగే విధంగా ఉంది. ఇప్పటికైనా మానుకోండి, తప్పుడు ఆలోచనలు మంచిది కాదు. పార్టీ నాయకుడు ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునేది లేదు. ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పార్టీ క్రమశిక్షణ దాటినట్టు వాళ్ళరో ఏ పరిస్థితుల్లో కూడా తీసుకునే ముచ్చట్లేదు, కడపలో అడుగుపెట్టే ముచ్చట్లేదు. ఏదైనా బాధ్యత ఉంటే ఒక చదువుకున్న ఒక నేపథ్యం ఉన్న వ్యక్తి అయితే వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చిత్తుగా ఓడిస్తాం. మా కార్యకర్తలు కంకణం కట్టుకుని ఉన్నారు. మోసం చేసినటువంటి వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఆహార నిషేధాలు పాటుపడేలా కానీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో అడుగులు బుక్కి నీళ్లు దాగి సాధించినటువంటి కార్యకర్తలు ఉద్యమకరమైనటువంటి పార్టీ ఇది. కేసీఆర్కి బలమైనటువంటి సైన్యం ఉంది, 70 లక్షల సైన్యం ఉన్నటువంటి పార్టీ ఇది. దానికి తోడు అనుభవించినటువంటి వాళ్ళం మేమందరం కూడా ఉన్నాం. కనుక ఈ సందర్భంగా కూడా జగిత్యాల ఓటరు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాళ్ళు ఏదైతే పిల్లి పాలను కలుపుకుంటుందట నన్ను ఊరు చూస్తలేరని చెప్పారు. కనుక వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే మాత్రాన మీరు మాత్రం అర్థం చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి బీఫామ్ల ద్వారా పోటీసున్నటువంటి ఆదరించండి, జీవించండి. మీ అందరం అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు కానీ ఏ సమస్యలైనా కానీ వాటి పరిష్కారం నిరంతరం పాటుపడతామని చెప్పని, ఈరోజు మా ప్రభుత్వం లేదు కానీ అటువంటి బాధ మాకు లేదు. ఆనాడు బాబ్లీ ఇష్యూ ఉండే, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి వస్తే మీరు చూసారు, జిల్లా మొత్తం అట్టుడికిపోయింది. ఆ విధమైనటువంటి పోరాట స్ఫూర్తినటువంటి జిల్లా ఇది. అటువంటి నాయకత్వం ఉంది. మేమందరం కూడా అండగా ఉంటాం. మా మాజీ మంత్రి వారు కొప్పులీశ్వర్ గారు, మా జిల్లాధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మా దావసంత్ సురేష్ గారు, మా సహచర నాయకత్వం అంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. 24 గంటలు మా డోర్లు తెరిసే ఉంటవి. తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని చేయాలనే ప్రధాన ధ్యేయం. జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి 3 స్థానాలు రేపు డిలిమిటేషన్ అయి పెరిగినా కానీ రిజర్వేషన్లకు వచ్చిన దానికి అనుగుణంగా మా నాయకుడి నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ మేమే విధంగా అయితే కౌన్సిలర్లను కూడా వడపోత చేసి ఎవరైతే ప్రజల మధ్యన ఉంటారో, ఎవరైతే ప్రజల ఆదరణ ఉంటుందో, ఎవరైతే ప్రజా సమస్యలు అర్థం చేసుకుని పరిష్కారం ప్రయోగాలతో వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ముందుకు వచ్చినాం. రేపు మాది కూడా ఆ విధమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పని పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని మా నూతనంగా జగిత్యాల పట్టణానికి వెంకటేశ్వరరావు గారిని మా జిల్లాధ్యక్షులు నియామకం చేసినారు. కేటీఆర్ ఆదేశం మేరకు ఇక్కడ నుంచి వారు జిల్లాధ్యక్షులుగా, మన టౌన్ పట్టణాధ్యక్షులుగా మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు. మరి వారు 2 సార్లు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా కానీ బాధపడకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఈసారి కౌన్సిల్లో మా వాళ్ళని అత్యధిక శాతం గెలిపించుకోవాలని చెప్పని కలిసి వస్తే జగిత్యాల జెండా గాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం. ధన్యవాదాలు.